హై వ్యూవర్స్, గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళాను. దాని సంబంధించి రివ్యూ ఇద్దాం అనుకున్నా. దానికన్నా ముందు ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డిఐజీ సునీల్ జోషి బయటపెట్టిన విషయాన్ని ముందు మీకు కనుక చెప్పతే ఇక నాకు ఇప్పుడు అన్నబడి తినట్లేదు. వాళ్ళు మనుషులు, వాళ్ళు రాక్షసులు, బట్ మనుషులు పుట్టారా? దితి, అదితి, వినత, కద్రువ, ఇలా మన పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి కొంతమంది తల్లులు, వీళ్ళలో కొంతమందికి రాక్షసులు పడతారు, కొంతమందికి వచ్చేసి పాములు పడితే, కొంతమంది గరుత్మంతుడు, దేవతలు, ఇలా రకరకాల. వీళ్ళల్లో కూడా ఓ పద్ధతి ప్రకారం చంపుతున్నారు. ఆనాడు చంపుకున్నారు. ఇప్పుడు ముస్లింల ముసుగులో ఉన్నటువంటి సైతాన్లు అందామా, ఏమందామో నాకు తెలియటంలా. వాళ్ళకి అసలు ఏ పేరు పెట్టాలో నాకు తెలియట్లా. ఒకడు ఫారిన్లో ఎంబీబీఎస్ చేసి వచ్చాడు, మొహిద్దీన్, హైదరాబాద్ వాడు వయసు 30 సంవత్సరాలు. ఆన్లైన్లో డాక్టర్గా ఉంటూ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ అని చెప్పేసి ఆఫ్ఘన్కి సంబంధించింది ఐసిస్లో ఒక భాగం, ఖదీజా అని చెప్పేసి ఆ టెర్రరిస్ట్ బ్యాచ్, వాడితో కాంటాక్ట్లోకి వెళ్ళి ఒక డీల్. వీడికి సులేమాన్ అనేవాడు ఒకడు, సలీం అనేవాడు ఒకడు. వీళ్ళకి ముందు వెనక చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. నేను సింపుల్గా చెప్తున్నా. సులేమాన్, సలీం అనే ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఒకడు లక్నో, ఒకడు ఎక్కడో యూపీ వాడు అయితే. ఓకే, వీడు ఈ మొహిద్దీన్ అనేవాడు హైదరాబాద్ డాక్టర్. వీళ్ళకి ఆ ఖదీజ్ అనేవాడు ఐసిస్ వాడు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కానీ వాడు చెప్పింది కానీ రిజిన్ అని చెప్పేసి క్యాస్ట్రాయిల్ అంటే ఆముద గింజల నుంచి ఆముదాన్ని ఇది చేసిన తర్వాత ఒక ముడి పదార్థం అంటే మిగిలిపోయింది వేస్టేజ్, దానిలో నుంచి ఈ రిజిన్ అనే దాన్ని తీస్తారు. భయంకరమైన విషయం అది. రంగు రుచి అసలు ఏమి తెలియవు అనమాట. జస్ట్ లైక్ సైనైడ్ టైప్ అనుకోండి రకంగా. అది నీళ్ళల్లో కలిపితే ఆ నీళ్ళు ఎవరైనా తాగితే వాళ్ళకి తెలియకుండానే చనిపోతారు. ఇంకా తాగేటప్పుడు తేడా ఏం తెలియదు, బట్ తాగితే చచ్చిపోతారు. వీడు అది తయారు చేశాడు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మనం చూస్తానికి ఏమనుకుంటూ ఉంటామంటే అందరూ పోలీసులకు అనుకుంటాం. కాదురా బాబు, ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్, అందులో గోల్ కీపర్ ఉన్నాడు. వచ్చే గోల్స్ అన్నవి ఆపుతూ ఉంటాడు, గోల్లో పడకుండా ఆపినప్పుడల్లా బాగా ఆపాడరా అంటాం, లేదు అన్నప్పుడు ఆయన పని చేశాడు రా అంటాం. వన్స్ ఒక గోల్ కనుక ఆపలేకపోయాడు, గోల్ పడిందంటే పిచ్చి తిట్లు తిడతామండి. అలా ఈరోజు మనం ఏటీఎస్ వాళ్ళని, మన డిఫెన్స్ వాళ్ళని, మరి కొంతమంది పోలీసులని అనరాని మాటలు అంటున్నాం ఎక్కడైనా అనుకోకుండా ఏదైనా జరిగితే. బట్ ఎన్ని ఆపారు వాళ్ళు, ఇది మనకు గుర్తించొద్దా? ఈ ఏటీఎస్ వాళ్ళు ఈరోజు ఈ ముగ్గురిని కనుక ఆపకపోతే, నేను మరలా అడుగుతున్నా, గతంలో కూడా ఇదే చెప్పాం, ఏ దేవుడు అనేవాడు ప్రజల బాగు కోరుకుంటాడు. దేవుడు అనేవాడు మానవ సేవ అంటాడు. దేవుడు అనేవాడు నువ్వు మనిషిలాగా బతుకురా అంటాడు. ఆ దేవుడిని నమ్మినటువంటి వాళ్ళని చంపమని చెప్పి మనిషి ఎందుకు అంటాడు? మనుషులంతా దేవుడి సృష్టి అన్నప్పుడు దేవుడు నమ్మేవాడిని దేవుడు సృష్టించాడు, దేవుడు నమ్మనివాడిని దేవుడే సృష్టించాడు. అలాంటప్పుడు తాను సృష్టించిన వారినే దేవుడు చమ్మని ఎలా చెప్తాడరా? అరే మనుషులేనారా మీరు? మేము మనుషులు కాదురా, తెలుసు నాకు. కానీ మీ దేవుడిని నమ్మని చమ్మని ఎవడు చెప్పాడరా? ఎక్కడ చెప్పాడరా? అలా దేవుడు ఎట్ట అవుతాడరా? ఏమంటారు, రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, బ్రహ్మ అయినా, అల్లా అయినా, జీసనం, బుద్ధుడైనా, జైనుడు, ఎవరైనా రా బాబు, మనుషులు చమ్మని ఎక్కడా లేదురా. ఎక్కడైనా మీ మత గ్రంథాల్లో ఉంది అంటే అది మధ్యలో కల్పించి చెప్పిందిరా, అది వినకండ్రా, పాటించకండ్రా. ఈ దుర్మార్గులు మనిషి పుట్టకుండా మనిషిలాగా పుట్టినటువంటి వీళ్ళు ఏకంగా వీళ్ళ దగ్గర వచ్చేసి కొన్ని క్యాటరీస్ అంటే మొత్తం బుల్లెట్స్ మొత్తం ఫిల్ అయినట్టు చూసారా, అవి కొన్ని గన్నులు అండ్ 4 లీటర్ల క్యాస్ట్రాయిల్, దానితో రిజన్ అనే ఒక భయంకరమైన విష పదార్థం మొత్తం వీళ్ళ దగ్గర దొరికాయి. బనసత్రాన గుజరాత్ ఒక జిల్లా. వీళ్ళు ఎక్కడెక్కడ తెచ్చారు తెలుసా? రాజస్థాన్ నుంచి కొన్ని దొరకబెట్టుకున్నారు, గాంధీనగర్లో ఉన్న ఒక ఏరియా నుంచి కొన్ని దొరకబెట్టుకున్నారు. వీళ్ళకి ఎవరు ఇవన్నీ ఇచ్చిందంటే, మరలా చెప్తున్నా, మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు ఏరాన్ని మరలా అడుగుతున్నాను రా, ఎందుకురా చంపుతారు మమ్మల్ని, ఎందుకు రేడు అరకం బతుకుతాం, వెళ్ళిపోండిరా, పాకిస్తాన్కి వెళ్ళండిరా, ఆఫ్రికాకి వెళ్ళండిరా, సిరియాకి పోండిరా, ఎందుకురా ఈ దేశంలో ఉండటం? 1947లోనే మత ప్రాతిపదికన కదరా విభజించింది దేశాన్ని. మరి అలాంటప్పుడు మీ మతం కావాలి, మీ మతస్థులు ఉండాలంటే పాకిస్తాన్కి వెళ్ళాలి కదరా. ఈ దేశంలో ఉంది ఎందుకు? భారతదేశం నా మాతృభూమి,
భారతీయులందరూ నా సహోదరులు, అదే కదా అనుకుని ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకురా ఈ మధ్య ఎందుకు ఎట్ట తయారయ్యారు? ఎంత దారుణంరా. వాళ్ళ టార్గెట్ ఏంటి తెలుసా? లక్నో, గుజరాత్, అహ్మదాబాదు, ఢిల్లీ ఆల్రెడీ 3 చోట్ల రెక్కి కూడా చేశారు తెలుసా? ఏంటి ఆ రెక్కి? హిందువులకు సంబంధించి కీలకమైన ప్రధాన ఆలయాలు ఎక్కడ ఉంటాయి, ఏ రోజులలో భక్తులు ఎక్కువ వస్తారు, వారికి ఇచ్చే తీర్థ ప్రసాదాలు ఏవి, దానిలో ఎక్కడ ఈ రిజిన్ కలిపితే వాళ్ళు చనిపోతారు, ఈలోపు ఎవరైనా ఏదైనా అడ్డు పెడితే వాళ్ళని చంపడానికి మరలా గన్నులు, బుల్లెట్లు. ఏటీఎస్ వాళ్ళు కనుక వీరిని కనుక ఆపకపోతే పెను ప్రమాదం జరిగేదండి. ఎస్పెషల్లీ హిందువులు టార్గెట్ అట. అరే మీ బతుకులు చేయడా, ఏం బతుకులరా మీ బతుకులు? బంగ్లాదేశ్లో స్వాతంత్రం వచ్చిందంటే హిందువులు వాళ్ళరా, నా దేశం వాళ్ళరా. పాకిస్తాన్ విడిపోయింది, వాళ్ళకి ఒక మత ప్రాతిపదికన ఒక దేశం ఉందంటే హిందువులు వాళ్ళరా, ఈ దేశం వాళ్ళరా. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వరుసలు పోతూనే ఉన్నారు. ఒక్క దేశంలో అయినా సరే హిందువులు తప్పు పెట్టారు. మొన్న లండన్లో కూడా ద గ్రేట్ బ్రిటన్, ద గ్రేట్ యునైటెడ్ కింగ్డమ్ అనేది ఒక పెద్ద ర్యాలీ చేస్తే కూడా హిందువుల వల్ల ఏ సమస్య లేదు, ముస్లింల వల్ల మాకు సమస్యను ఓపెన్గా చెప్పారు. బతకొచ్చు, ఎక్కడికైనా బతకొచ్చు, ఎవడైనా బతకొచ్చు. కానీ మనం బతకడం కోసం ఇతర మతస్థులను చంపకూడదు. మన మతాన్ని బలవంత వృద్ధి మతం మార్చకూడదు. బతడానికి వెళ్ళినట్టు చోట వారిని చంపి నీ మత వ్యాప్తి చేయటువంటి అది ఎలా మతంరా, అది ఎలా మతంరా? దండం పెడుతున్నాడు నా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా, మనమంతా భారతీయులు. ఎవడో వేసే భిక్షకో, బిచ్చకో, డబ్బులకో, మతం పిచ్చికో ఇదైపోయి మీరు గనక ఈ రకంగా తీవ్రవాదులు సాయపడ్డారంటే రేపటి రోజు మీ పిల్లలే చేస్తారు, మీరే చేస్తారు. అంతెందుకు? దిల్షుక్ బాంబ్ బ్లాస్ట్లో ముస్లిం చనిపోవాలా? లుంబిని పార్కు ముస్లిం చనిపోలేదా? ఈ దేశంలో ఎన్ని బాంబ్ బ్లాస్ట్లో ఎంతమంది ముస్లిం చనిపోయి ఉంటారు అమాయకులు? ఇదే నేను చెప్పేది. నేను మరలా చెప్తున్నా, నేను శివుణ్ణి ఆరాధిస్తా, శివుణ్ణి పూజిస్తా. శివభక్తులు గనక ఎక్కడన్నా కానీ ఈ రకంగా టెర్రరిస్టుల ఇదయ్యి ఎవరైనా చంపుతూ ఉంటే నేను శివుణ్ణి అడుగుతా, శివయ్య నేను నిన్ను పూజిస్తున్నా, నువ్వు దేవుడని నేను అనుకున్నా, నీ పేరుతో నీ భక్తులమంటూ వాళ్ళు చంపుతున్నారు, అటువంటి వాళ్ళు నువ్వు కంట్రోల్ చేస్తావా? లేదన్నప్పుడు నువ్వు దేవుడు కాదని చెప్పేసి అనుకొని నాస్తికుడిగా మిగిలిపోవాలి. మళ్ళీ నాకు వేరే దేవుడు లేడు, నాకు వద్దు, నాకు శివుడే దేవుడు, ఒకడే దేవుడు, ఆ పేరు శివుడు. అతను మార్చట సొసైటీని ఆయన భక్తుల పేరుతో పెరిగిపోతున్నారు క్రూరులు. నువ్వు నీ భక్తులను మార్చకపోతే ఇక్కడ పెట్టిన దేవుడు నాకు దేవుడు కాదు, నువ్వు నేను మానేస్తా. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఏ మతస్థులైనా సరే క్వశ్చన్ చేసుకోండి. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఒకడే దేవుడైతే ఏంటి దాడులు? మనల్ని మనం చంపుకోమని చెప్పి ఏ దేవుడు చెప్పాడు? ఏ ఒక్క మతాన్ని కూడా తక్కువ చేయట్లా. మనస్ఫూర్తిగా ఏమన్నానంటే దేవుడు అనేవాడు నిజమైతే, దేవుడు అనేవాడు ఒక్కడే కనుక అయితే, లేదు మీ దేవుడు మీకు మా దేవుడు మాకు అనుకున్నట్టయితే నేను శివుడిని ఆరాధిస్తా, నువ్వు అల్లాని ఆరాధిస్తావు, అతను జీసస్, ఇలా అనుకుందాం. జీసస్ పేరుతో దారుణంగా దాడులు చేసేవాడిని జీసస్ కంట్రోల్ చేయాలి, లేదా ఏదో ఒక రూపేణ మనిషి రూపంలో జీసస్ వచ్చి వాడిని అంతమందించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి, శివుడు, అల్లా, ఇలా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూడు టెర్రరిజం అంటే ముస్లింలే. మరి ముస్లింతో టెర్రరిస్టులు కాదు, బట్ టెర్రరిస్టులు అంతా ముస్లింలే ఉన్నారు. ఎక్కడి సమస్య? సో దయచేసి ఆలోచించండి. ప్రతి ముస్లింకి దండం పెడుతున్నా, ప్రతిరోజు మీ నమాజులో అల్లాని వేడుకుంది. ఏమని వేడుకుంటారు మీరు? అల్లా నీ పేరు చెప్పి మనుషులు చంపుతున్నారు, వద్దయ్యా వాళ్ళని శిక్షించు, చంపేయి, లేదా వాళ్ళు బుద్ధి మార్చు. నేను అల్లాని కోరతా, బట్ నేను భక్తుడిని కాదు కాబట్టి నా మాట వినకపోవచ్చు. ముస్లిం సోదరి మీ దండం పెడుతున్నా, ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు కోరుకోండి అమ్మ, మనమంతా మనుషులం, ఈ ప్రపంచంలో సంతోషం బతుకుతాం. మనుషులు చంపుకుంటూ ముస్లింలే ఉండాలన్నట్టు ఎంత ఘోరం అది. మహమ్మద్ ప్రవక్త ఆయనకు ముందు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎన్ని సంవత్సరాల క్రితం ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి, దేవుడు అంటే ఎవరు, ఆయన పేరేంటి? ఈ ఖురాన్ కానీ, అంతకుముందు యూదులు కానీ, బైబుల్ క్రైస్తవులు కానీ, వీళ్ళ ముగ్గురు సంవత్సరాలు కామన్గా ఆ జెరూసలేం పవిత్ర స్థలం అని అంటూ ఉంటారు. పోనీ అంతకుముందు మరి ఎవరు? అగ్ని. నేను ఈరోజు ఒక హిందువు కదా, ఒక మనిషిగా చెప్తున్నా. నేను ఋగ్వేదం చదవడం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం వేశాను. వేదాలలో దేవుడు చెప్పిన, వేదాలు చెప్పిన నిజమైనటువంటి దేవుళ్ళు అన్నప్పుడు, మనిషి ఆరాధించాల్సిన దేవుడిని అన్నప్పుడు ప్రకృతిని. పార్సీలు ఎవరినంటే ఆరాధించేది? అగ్నిని. ఈవెన్ అలా హిందువులు కూడా చెట్టు పుట్ట ప్రతిదాన్ని పూజిస్తారే. సూర్యుడు భగవానుడు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, నీరు,
పంచభూతాలు మన దేవుళ్ళు అనుకుంటాం కదా. ఇలా ఏ మతాలు లేవురా బాబు, ఓకే, ఏ దేవుళ్ళు లేవురా బాబు. ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు భక్తి అన్నప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని పూజించారు. ఈ పంచభూతాలని దేవుళ్ళు అనుకున్నారు, దేవతలు అనుకున్నారు. ఆ తర్వాత రూపాలు ఇచ్చినాను అనుకుందాం. ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను, ఓకేనా, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఋగ్వేద చదవడం స్టార్ట్ చేశాక నాకు అనిపించింది, ఒకవేళ నేను గతం చాలాసార్లు ఇదే పెట్టా, మనుషులు సృష్టించిన దేవుడేనన్నా, ఆ దేవుడు సృష్టించిన మనుషుల కన్నా మనుషులు సృష్టించిన దేవుళ్ళు పవర్ఫుల్ అని మనం నమ్ముతున్నాం రా బాబు, మరి సాటి మనిషిని మనం ప్రేమించలేమా అని అన్నా. సో ఈ వీడియో కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ ప్రతి మతస్థుడికి ఈ వీడియో నచ్చుతుంది. కరెక్ట్గా చూడండి. కనిపించే ప్రకృతిని ఆరాధిద్దాం, మతానికి అతీతంగా. దేవుడు సృష్టి కదా, ఆరాధిద్దాం. సాటి మనుషులు ప్రేమిద్దాం. ఏ మతమో లేదు, ఏ మత వ్యాప్తి మనకొద్దు. దండం పెడుతున్నా. చివరగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, సార్ హైదరాబాద్ ఏం జరుగుతుంది సార్? కొద్ది నెలల క్రితం ఏకంగా 100 మంది 150 మందితో ఏకంగా హోటళ్లలో మతపరమైనటువంటి భయంకరమైనటువంటి ఒక సభల సమావేశాలు పెడితే ఎవరికి తెలియలా? దానికి వచ్చిన ఒకడు వెళ్ళేసి మన అమ్మవారిలో మన అమ్మవారి యొక్క విగ్రహాన్ని తలపగల కొడితే అప్పుడు అందరికి తెలిసింది. అంటే హైదరాబాదు ఉగ్రవాదులకి సేఫ్ అడ్డానా? హైదరాబాదు మంచోడు చెడ్డడు అంతా బతకొచ్చా? హైదరాబాదులో అసలు ఊహించిన విధంగా భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు లింక్ వచ్చేసి హైదరాబాద్ టచ్ అవుతుంది. ఎందుకు సార్ అసలు ఇది? ఏం జరుగుతుంది సార్ హైదరాబాద్లో? గతంలో కాటా సత్యని పెట్టేవాళ్ళు, ఇప్పుడు కూడా పెట్టండి. ఎంఐఎంలు మీ క్లోజే కదా, మాట్లాడండి, పర్లేదు. పర్లా, మిగతా మతం విషయంలో ఎలాగున్నా దేశ విషయంలో అన్నప్పుడు అసదుని వచ్చి కొంచెం పర్లేదు, సపోర్ట్ చేస్తాడు. సో మాట్లాడండి, కార్డు సర్చ్ నిర్వహించండి, మొత్తం గుర్తింపు కార్డులు ఉన్నాయా లేదా చెక్ చేయండి, ఉంటేనే ఉంచండి, లేదంటే తీసి బయటకు పంపడం వాళ్ళని, పట్టించండి, కేంద్రానికి ఇవ్వండి వాళ్ళని. సార్ రేవంత్ రెడ్డి గారు మీ చేతిలో ఉంది సార్. దయచేసి హైదరాబాద్ని టెర్రరిస్టులకి సేఫ్టీ ప్లేస్ కాదు, మంచిగా బతకాలనుకున్న వారికి అద్భుతమైనటువంటి ప్లేస్ ఇదని చెప్పేసి అనిపించండి. ఇలా చేయండి. చాలా చాలా విషయాలు ఒక్క వీడియో టచ్ చేశారు. దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనిషి అన్నవాడు ఎవడు, దైవం అంటే ఎవరు మొత్తం చెప్పా. మొట్టమొదటిసారి ఒక నాస్తికుడే కాదు, భక్తి అనేది ఒక మనిషిగా చెప్పా. ఏ మతానికి సంబంధం లేని వాడిగా చెప్పా. ఓవరాల్గా ఒక తెలుగు వాడిగా, ఒక హైదరాబాద్లో ఉంటున్న వాడిగా, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మీరు ఏం చేయాలి ఏంటన్నది మీకు తెలుసు. బట్ అగైన్ నేను మరలా గుర్తు చేస్తున్నా, ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నా హైదరాబాద్ లింక్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిద్రపోతున్నారు అధికారులు, అవునా కాదా చెక్ చేయండి. బట్ మరలా చెప్తున్నా, తాను సృష్టించిన మనుషుల్ని చంపమని చెప్పేవాడు ఎవ్వడు దేవుడు కాదు. అది ఏ మత గ్రంథంలో ఉండదు. అలా కనుక ఉంటే మధ్యలో వాళ్ళు వీళ్ళు చొప్పించిందే. అటువంటి దానిని ఫాలో అవ్వకండి. మిగతా మంచి విషయాలు ఫాలో అవ్వండి. ఇంతగా మించిన ఏ ఒక్క మంచి మాట అయినా ఎవరు చెప్పినా ఫాలో అవ్వండి. చెడు మాత్రం దరిదాపులు కూడా పోకండి. నేను చెప్పిన దానిలో ఒక తత్వవేత్త, నేను చెప్పిన దానిలో పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్, నేను చెప్పిన దానిలో ఒక మత ప్రబోధకుడు, ఒక టీచర్, ఒక మాస్టర్, ఓ ఫ్రెండ్, ఒక బాబాయ్, లైక్ మనం అనుకున్న మనిషి, లైక్ ఇలా ఎవరైనా కానీ ఉన్నారని అనిపిస్తే, ఇది నిజంగానే అతను చెప్పింది కరెక్ట్గా అనిపిస్తే, ఇది మతానికి సంబంధించింది కాదు మనుషులకు సంబంధించి మీకు అనిపిస్తే అందరికీ దీనిని షేర్ చేయండి. నిజంగా నన్ను ఎంకరేజ్ చేద్దాం మీకు అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.